అలనేని శేషరావు, గాయని మంగ్లీ. ఈ మధ్యకాలంలో ఆవిడకి సెలబ్రిటీ హోదా వచ్చేసింది. 2 చేతుల్లో సంపాదిస్తుంది తన గాత్రంతో. ఆ సంపాదన చాలదు అన్నట్టుగా ఆవిడ తన స్నేహితులతోటి, బంధువులతోటి, వాళ్ళ సోదరులతోటి కలిసి దాదాపు 200 కోట్ల రూపాయలు దందా చేసింది అనేది ఈ మధ్యకాలంలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్, వస్తున్నటువంటి ఆరోపణలు. దాని మీద మంగ్లీ మాత్రం ఇదంతా అబద్ధాలు, నేను పాటల్లో మునిగి తేలుతున్నాను, నాకు కావాల్సినంత డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది, ఇలాంటి పనులు చేయాల్సినటువంటి అవసరం నాకేంటి అని చెప్పి ఆవిడ అంటూ, ఎవరైతే కంప్లైంట్ చేశారో సుబ్బు అడ్వకేట్ మీద ఆవిడ విరుచుకుపడుతున్నారు. మరి సుబ్బు ఏం చేస్తున్నాడు? సుబ్బు మంగిలి వ్యవహారాన్ని టేకప్ చేశారు. ఎవరి ద్వారా టేకప్ చేశారంటే బాధితుల ద్వారా. మరి బాధితుల ద్వారా టేకప్ చేసినటువంటి ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే, మంగ్లీతోటి స్టార్టింగ్ లోనే నెగోషియేషన్స్కి వెళ్ళాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. అసలు వీళ్ళిద్దరు హిడెన్ ఎజెండా ఏంటి అనేది ఇప్పుడు ప్రస్తుతం చర్చల్లోకి వచ్చింది. సుబ్బు అడ్వకేటు బాధితుల పక్షాన్ని నిలుస్తున్నానని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. బాధితుల పక్షాన్ని నిలవాల్సినటువంటి అతను చట్టపరంగా, న్యాయపరంగా ఏ విధంగా అప్రోచ్ కావాలి అనేది ఆయనకు తెలుసు. కానీ ఆయన దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. ఇక మంగ్లీ తన మీద వచ్చినటువంటి ఆరోపణల్ని సైడ్ ట్రాక్ పట్టించడానికి రకరకాలుగా సుబ్బుకి శ్రీముఖితోటి క్రష్ ఉందని చెప్పి, సుబ్బు తనని 10 లక్షలు డబ్బులు అడిగాడని, ఇట్లా రకరకాలుగా సుబ్బు ఫ్రాడ్ నేచర్ని ఆవిడ ఎలివేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సుబ్బు ఏం చేస్తున్నాడు? మంగ్లీ ఫ్రాడ్ నేచర్ని ఎలివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు హిడెన్ ఎజెండా, వీళ్ళిద్దరు హిడెన్ ఎజెండా ఏంటి అసలు అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం. ఎందుకంటే వీళ్ళిద్దరి యొక్క పరస్పర ఇష్యూగా మారిపోయింది ఇది. అసలు ఇష్యూ అది కాదు. అనేక మంది బాధితులు ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేయాలి. అది కాస్త వీళ్ళిద్దరు ఇష్యూగా మారిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఏదో పడదు, వీళ్ళిద్దరూ పడని కారణంగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు అనేటువంటి యాంగిల్లో ఈ మొత్తం ఎపిసోడ్ వెళ్ళిపోతుంది. దీని మీద పోలీసులకి ఒక పెద్ద క్లూ లభించింది. ఏంటంటే దాదాపు బాధితులు చాలా మంది నష్టపోయారు అనేది వాస్తవం. వచ్చిన చాలా మంది మీడియాకు వచ్చి చెప్తూ ఉన్నారు. వాళ్ళు మైక్రో ఫైనాన్స్ చేశారా లేదంటే చైల్డ్ లింక్ స్కీమ్లో జాయిన్ అయ్యారా అనేది ఆరాధిస్తున్నారు పోలీసులు. ఈ ఆరాధిస్తున్నటువంటి క్రమంలో వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే పబ్లిక్ మైండ్ని అటు సుబ్బు కానీ ఇటు మంగ్లీ కానీ హైడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీళ్ళిద్దరికి సంబంధించిన ఇష్యూగా ఫోకస్ చేస్తున్నారు. కానీ ఇష్యూ వీళ్ళిద్దరిది కాదు. అసలు బాధితులు ఏంటి, వీళ్ళు చేసింది ఏంటనేది బయటకు రావాలి. అది రాకుండా వీళ్ళు హైడ్ చేస్తున్నట్టు మీకు కనిపిస్తుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.